హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 30 వైవా క్వశ్చన్స్ అనేవి నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మీరు నేర్చుకునే ఈ 30 క్వశ్చన్స్ మీకు రెండు విధాలుగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి, సో అండ్ సెకండ్ వన్ ఏంటంటే మన బోర్డ్ ఎగ్జామ్, సో ఫైనల్ ఎగ్జామ్స్కి కూడా మీరు ఈ 30 క్వశ్చన్స్ని నేర్చుకుంటే మీకు పక్కాగా ఈ 30 క్వశ్చన్స్లో ఫైనల్ ఎగ్జామ్స్కి ఒక 6 or 7 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా తగులుతాయి. సో అంటే 12 or 14 మార్క్స్ అనేవి ఈ వీడియోలో నేను చెప్పే 30 క్వశ్చన్స్ని కనుక మీరు నేర్చుకుంటే 2 మార్క్స్లో మీరు ఈజీగా 14 or 12, సో 12 or 14 మార్క్స్ అనేవి మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో అందుకనే వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక చూసుకుంటే కెమిస్ట్రీ ప్రాక్టికల్ వైవా క్వశ్చన్స్కు సంబంధించి ఒక 30 క్వశ్చన్స్ తీసుకున్నాను. సో ఇవి రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్ అండ్ ఇవి కూడా మన ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం కూడా ఉంది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ స్కాట్స్కి డిఫెక్ట్, సో అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ఫ్రాంకిల్ డిఫెక్ట్. సో ఈ రెండు క్వశ్చన్స్ గురించి మీకు ఐడియా కొంచెమైనా ఉంటుంది, ఎందుకంటే కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ వైవా క్వశ్చన్స్ కానివ్వండి, ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానివ్వండి, ఫస్ట్ లెసన్ నుంచి అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి రెండే. సో ఈ స్కాట్స్కి డిఫెక్ట్ అండ్ ఫ్రాంకిల్ డిఫెక్ట్, సో ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిఫైన్ మొలారిటీ అండ్ ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ మొలాలిటీ. సో థర్డ్ వన్ మొలాలిటీ. సో ఈ రెండు పదాలు పలకడానికి సేమ్గా అంటే కొంచెం డిఫరెన్స్గా ఉన్నా బట్ మీనింగ్ అండ్ ఫార్ములా అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే, ఇందులో ఏదో ఒకటి వస్తుంది సో కన్ఫామ్గా. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ డిఫైన్ మోల్ ఫ్రాక్షన్, సో మోల్ ఫ్రాక్షన్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ స్టేట్ రౌల్స్ లా, సో సిక్స్త్ క్వశ్చన్ రౌల్స్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సెవెంత్ క్వశ్చన్ స్టేట్ హెన్రీస్ లా, సో హెన్రీస్ లా గురించి. అండ్ ఎయిత్ వన్ వాట్ ఈజ్ ఏ గాల్వానిక్ సెల్ ఆర్ ఏ వోల్టాయిక్ సెల్, గివ్ వన్ ఎగ్జాంపుల్. సో గాల్వానిక్ సెల్ గురించి వోల్టాయిక్ సెల్ గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలి. సో ఇది ఎయిత్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ ఏ ప్రైమరీ బ్యాటరీ, గివ్ వన్ ఎగ్జాంపుల్. అసలు ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ వాట్ ఈజ్ అడ్జరప్షన్, గివ్ వన్ ఎగ్జాంపుల్. సో అడ్జరప్షన్ అంటే ఏంటి అండ్ దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్ వాట్ ఈజ్ అబ్జర్ప్షన్. సో రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, అడ్జరప్షన్ అండ్ అబ్జర్ప్షన్. సో దీనికి డి వస్తుంది, ఒక దానికి బి వస్తుంది అంతే. అండ్ మీనింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఆపోజిట్గా ఉన్నట్టే ఉంటుంది. సో అడ్జరప్షన్ అండ్ అబ్జర్ప్షన్, సో వాటి రెండింటి మధ్య తేడాలేంటి ఆర్ ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అది 11th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ డిప్రెజెంట్ ఇన్ ద ఫోర్త్ ఫ్లోటేషన్. సో డిప్రెజెంట్ యొక్క రోల్ ఏంటి ఫోర్త్ ఫ్లోటేషన్ యొక్క మెథడ్లో, అంటే ఒక ప్రాబ్లం లాంటిది అది, సో ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిదే. సో దాంట్లో డిప్రెజెంట్ యొక్క రోల్ అనేది ఏంటి, సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ 13th క్వశ్చన్ వాట్ ఈస్ బ్లిస్టర్ కాపర్ అండ్ వై ఈజ్ ఇట్ సో కాల్డ్. సో అసలు బ్లిస్టర్ కాపర్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు అలా పిలుస్తారు. సో బ్లిస్టర్ కాపర్ యొక్క ఎగ్జాంపుల్ అండ్ దాని యొక్క పేరు, అంటే దాన్ని బ్లిస్టర్ కాపర్ అని ఎందుకు పిలుస్తారో అది కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ హైలీ స్టేబుల్ వై. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నైట్రోజన్ మాలిక్యూల్స్ అనేవి ఎందుకు స్టేబుల్గా ఉంటుంది, సో దానికి యొక్క రీజన్, అసలు అది ఎందుకు ఉంటుందో ఒక రీజన్ అనేది ఒక 2-3 లైన్స్లో రాసేస్తే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్ వై డస్ ద రియాక్టివిటీ ఆఫ్ నైట్రోజన్ డిఫర్ ఫ్రమ్ ఫాస్ఫరస్. సో నైట్రోజన్ యొక్క రియాక్టివిటీ ఫాస్ఫరస్ నుంచి కొంచెం అంటే డిఫరెంట్ ఆపోజిట్గా ఉంటుంది, ఎందుకని. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకుంటే హౌ ఈజ్ ఓజోన్ డిఫెక్టెడ్. సో ఓజోన్ అనేది ఎలా డిఫెక్ట్ అవుతుంది, సో డిఫెక్టెడ్. అండ్ 17th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ SF4 అండ్ SF6. సో SF4కి అండ్ SF6కి ఆ రెండు యొక్క స్ట్రక్చర్ గీసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది 17th క్వశ్చన్. అండ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, సో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కు సంబంధించి వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో దాంట్లో ఏంటంటే
మన సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఫస్ట్ ఇంటర్ వాళ్ళకి ఆర్ 10th వాళ్ళకి, సో వాళ్ళకి ఏదైనా నోటిఫికేషన్ కానివ్వండి, ఒక ఏదైనా అలర్ట్, ఏదైనా మెసేజ్ లాంటివి ఇవ్వాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది, సో జేఈ కానీ ఎంసెట్ కానీ, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను ఈ మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో పెడతాను. సో అప్పుడు మీరు చాలా ఈజీగా దాని గురించి తెలుసుకోవచ్చు అలా అన్నట్టు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో 18th క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో 18th క్వశ్చన్ చూసుకోవచ్చు. వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, గివ్ ఎగ్జాంపుల్స్. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అండ్ వాటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ 19th క్వశ్చన్, వై ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అసలు డి బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటారు. అండ్ నెక్స్ట్ 20th క్వశ్చన్, డిఫైన్ ద టర్మ్స్ మోనోమర్ అండ్ పాలిమర్. సో ఈ మోనోమర్ గురించి, పాలిమర్ గురించి ఒక ఎగ్జాంపుల్, సో డిఫైన్ అంటే ఎగ్జాంపుల్ అన్నట్టే, సో ఈ రెండింటి గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ 21th క్వశ్చన్, వాట్ ఆర్ పాలిమర్స్, గివ్ ఎగ్జాంపుల్. అసలు పాలిమర్స్ అంటే ఏంటి అండ్ వాటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ 22 క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈజ్ అడిషన్ పాలిమర్స్, గివ్ ఎగ్జాంపుల్. అంటే పాలిమర్స్కి, అడిషన్ పాలిమర్స్కి కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది. సో 21లో ఏంటంటే పాలిమర్స్ గురించి రాయాలి అండ్ 22లో ఏంటంటే అడిషన్ పాలిమర్స్. సో అడిషన్ పాలిమర్స్ గురించి 22 క్వశ్చన్, సో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అండ్ ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ 23rd క్వశ్చన్. సో 23rd క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ద కండెన్సేషన్ పాలిమర్, గివ్ ఎగ్జాంపుల్. అసలు కండెన్సేషన్ పాలిమర్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్. సో అది. అండ్ 24th క్వశ్చన్ చూసుకుంటే, డిఫైన్ కార్బోహైడ్రేట్స్. అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే సరిపోద్ది. అండ్ 25th క్వశ్చన్, రైట్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ గ్లూకోజ్. సో రెండు ప్రిపరేషన్ గ్లూకోజ్ యొక్క ప్రిపరేషన్ గురించి 2 మెథడ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 26th క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కేవలం థియరీ పార్ట్లోనే ఉంటుంది కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2-3 లైన్స్లో రాసేస్తే సరిపోద్ది. ఇవి 2 మార్క్స్లోనే అడుగుతాడు కాబట్టి మనకు పెద్ద టెన్షన్ ఏమీ అక్కర్లేదు. ఒక పెద్ద లైన్లో రాయాల్సింది ఒక 6-7 లైన్స్ అలా రాస్తేనే మార్కులు వస్తాయని మీరేం టెన్షన్ పడకండి. జస్ట్ ఒక 2 or 3 లైన్స్లో రాసేస్తే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ 26th క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఆర్ డ్రగ్స్. అసలు డ్రగ్స్ అంటే ఏంటి. అండ్ 27th క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఆర్ యాంటాసిడ్స్, గివ్ ఎగ్జాంపుల్. సో యాంటాసిడ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్. అండ్ 28th క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఆర్ యాంటీబయోటిక్స్, గివ్ వన్ ఎగ్జాంపుల్. సో గివ్ ఎగ్జాంపుల్. సో 28th క్వశ్చన్ ఏంటంటే యాంటీబయోటిక్స్ గురించి. అండ్ 29th క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఆర్ యాంటీసెప్టిక్స్, గివ్ ఎగ్జాంపుల్. అండ్ లాస్ట్ 30th క్వశ్చన్ ఏంటంటే, రైట్ ద ఐసోమోర్స్ ఆఫ్ ద కాంపౌండ్ హ్యావింగ్ మాలిక్యులర్ ఫార్ములా C4H9Br. సో ఇది 30th క్వశ్చన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ 3 క్వశ్చన్స్ అనేవి కొంచెం సిమిలర్గా ఉంది, యాంటాసిడ్స్, యాంటీబయోటిక్స్, యాంటీసెప్టిక్స్. అండ్ ఈ 3లోంచి ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది, బోర్డ్ ఎగ్జామ్లోనూ వస్తుంది అండ్ ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్లోనూ కూడా ఈ వైవా క్వశ్చన్స్ కింద అడుగుతారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవి నేను చెప్పిన 30 క్వశ్చన్స్. అండ్ మీరు జస్ట్ ఈ 30 క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే చాలు, మీకు ఫైనల్ ఎగ్జామ్కి అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి కూడా సరిపోతుంది.